గైస్ వెల్కమ్ టు ద బుస్ బస్. ఈరోజు కూడా బజ్ న్యూస్ మామూలుగా లేవు. ఫస్ట్ వచ్చేసి రాజాసాబ్ ఉంది కదా ప్రభాస్ది, ఇది ఒక హారర్ కామెడీ మూవీ అని అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఇది ఒక పాన్ ఇండియా మూవీ కదా. ఇంకా పాన్ ఇండియా అంటే పెద్ద పెద్ద రోల్స్ లో పెద్ద పెద్ద యాక్టర్లనే పెట్టాలా. అందుకే సంజయ్ దత్ KGF 2 లో చచ్చిపోతే రాజాసాబ్ లో దెయ్యమై తిరుగుతున్నాడంట. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ కి తాతగా చేస్తున్నాడంట. బానే ఉంది కదా కాంబినేషన్, నాకైతే నచ్చింది. కానీ ఒక డౌట్ ప్రభాస్ ని ఎప్పుడు ఇలాంటి జానర్లో చూడలేదు. ఎంతసేపటికి లవ్ స్టోరీస్ లేదా యాక్షన్ మూవీస్ అంతే కదా. కానీ ఇప్పుడేమో హారర్ కామెడీ చేస్తున్నాడు. సో జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ ఉంది. అండ్ ఇంకో డౌట్ కూడా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందని. ఎందుకంటే పోస్టర్ లో క్లియర్ గా తెలుస్తుంది ఇది ఒక AI జనరేటెడ్ ఇమేజ్ అని. ఏమోలే, కంటెంట్ బాగుంటే చాలు, బాగా భయపడి బాగా నవ్వుకుంటాం. నన్ను కూడా తీసుకుంటారేమో అనుకున్నా ఈ సినిమాలో, ఏమో బ్యాడ్ లక్. సెకండ్, ఇది హైలైట్ కొండన్న గురించి. మన కొండన్న ప్రెజెంట్ టాలీవుడ్ లవర్ బాయ్, కరెక్ట్ కదా. అండ్ ఒకప్పుడు వచ్చేసి ఉదయ్ కిరణ్ అనేవారు, అంతే కదా. రీసెంట్ గా ఉదయ్ కిరణ్ చెల్లెలు ఏం చెప్పారంటే విజయ్ దేవరకొండని చూస్తుంటే సేమ్ ఉదయ్ కిరణ్ ని చూసినట్టే అనిపిస్తుంది. అండ్ కొండన్నలో ఉదయ్ కిరణ్ పోలికలు అయితే చాలా ఉన్నాయని చెప్పారు. యాక్చువల్ గా నాకేం అంత అనిపించలేదులే, కానీ ఒక 2 ఫోటోల్లో మాత్రం కొంచెం సిమిలర్ గా ఉన్నట్టు అనిపించింది. దీనికి ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా, ఒకరేమో సింపుల్ క్యూట్ లవ్ స్టోరీస్ తో కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు, ఇంకొకరేమో లిప్ లాక్స్, ఏరేటెడ్ సీన్స్, బూతులు, డైలాగ్స్ తో మూవీస్ ని చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమో డోంట్ కంపేర్ డైమండ్ విత్ సిల్వర్ అంట. నిబ్బా నిబ్బిలు ఒకటే కొండనని ఇష్టపడేదని చెప్తున్నారు. ఇదంతా కాదు కానీ ఒక మీము పైన కొండన్నని ఉదయ్ కిరణ్ ని పక్కన పెట్టి కింద చిరంజీవి ఏడుస్తున్నట్టు పెట్టారు. నాకు అర్థం కాలే, ఏందిరా చిరంజీవి ఏడ్చే ఫోటో పెట్టినారు కింద అని చూస్తున్నా. ఇంకా కమెంట్స్ లో పోయి చూస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు ఫసక్ కలిగేషన్ ఉంది కదా, దాని గురించి అనమాట. నెంబర్ 3, నాటు పాట ఎట్లుంటదబ్బా. పాట పక్కన పెట్టండి, డాన్స్ ఎట్లుంటది. రాజమౌళి ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని గట్టిగా పిండితే వచ్చింది ఆ డాన్స్. అంత గట్టిగా పిండాడు కాబట్టి వరల్డ్ మొత్తాన్ని షేక్ చేసి ఆస్కర్ ని జోలు పెట్టుకున్నాడు. సేమ్ ఇప్పుడు వార్ 2 లో కూడా హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలిసి నాటు రేంజ్ లో డాన్స్ చేస్తారంట. వినడానికి చాలా గమ్మత్తు ఉంది కదా. నో డౌట్ కొరియోగ్రాఫర్ మంచి స్టెప్స్ కంపోజ్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది, తీస్తారు ఇద్దరు కూడా. సర్లే, ఒకవేళ నాటు రేంజ్ లో డాన్స్ చేసినా కూడా నాటు స్టెప్స్ ని బీట్ చేస్తుందా లేదా కమెంట్ చేయండి. నెంబర్ 4, మొన్న DJ టిల్లు హిట్, ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా హిట్. సో ఇంకా మన వాళ్ళు టిల్లు క్యూబ్ కి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈసారి టిల్లు కారణ జన్ముడు కాదు, సూపర్ హీరో అనమాట. అదే టిల్లు ఒక సూపర్ హీరో అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అనేది చూపిస్తారంట. ఏం లేదబ్బా, ఈసారి టిల్లు క్యూబ్ కాదు, టిల్లు మ్యాన్ అని పెడతారు. హీరోయిన్ వచ్చేసి పాయల్ రాజ్పుట్. అంతే, ఇంకా మనోడు ఎప్పుడు గాల్లో తిరుగుతుంటాడు కాబట్టి గాల్లోనే దడ కానీ కింద పాయలక్క చేసేవి చేస్తుంటది. అది చూసి హార్ట్ బ్రేక్. ఈసారి కూడా టిల్లు బక్రా, నెక్స్ట్ ఇంకా టిల్లు 4 అనమాట. అంతే కంటిన్యూగా. నెంబర్ 5, ఇది హైలైట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. అంతే, నార్మల్ గా థియేటర్స్ లోకి ఏమి కూడా అలౌ చేయరు కదా. స్నాక్స్ అలౌ చేయకుండా ఉండడం అనేది బానే ఉంది, కానీ వాటర్ ని కూడా అలౌ చేయకపోవడం అనేది తప్పే. సో అందుకే మెడ్రాస్ హైకోర్టు ఒక మాట చెప్పింది, సినిమా థియేటర్స్ లోకి బయట నుంచి వాటర్ బాటిల్స్ ని తెచ్చుకోవడం అనుమతించకపోతే థియేటర్ వాళ్ళే ఆడియన్స్ కి ఫ్రీగా వాటర్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పారు. ఇది ఏ థియేటర్స్ లో అయినా సరే, ఈవెన్ మల్టీప్లెక్స్. అవతార్ పోయినప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ ని 90 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం. పేరు కూడా గుర్తుంది, వైట్ ఫీల్డ్ లో ఉన్న బ్రూక్ ఫీల్డ్ మాల్. డబ్బులు అయితే మామూలుగా దబ్బట్లే. ఎలాగో చెప్పారు కదా సార్, పనిలో పని. టికెట్లు అంత రేట్లు పెట్టి కొంటున్నాం కాబట్టి కాంప్లిమెంటరీగా ఏ పఫ్ సమోసాను ఇప్పిస్తే బాగుంటది కదా. ఇది నా కోరిక కాదు, ఫ్యాన్స్ కోరిక అనమాట. సరే మరి, ఇది ఈ రోజు బుజ్ బజ్. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా. ఎండ ఎక్కువ ఉందబ్బా, ఇంటిపైన గొడుగు పెట్టేసి వస్తా. టటా బాబాయ్, సీ యూ, టేక్ కేర్.